కాకరకాయల్ని తింటే మంచిదని తెలిసినా కూడా ఎవరూ కూడా పెద్దగా ఇష్టంగా తినరు. అదే కాకరకాయలో కొంచెం నువ్వుల్ని, మునగాకును కలిపి ఇలా టేస్టీగా కారం పొడి చేసుకొని తినండి. చేదు లేకుండా చాలా బావుంటాయి. పైగా హెల్తీ కూడా. రోజు భోజనం చేసేటప్పుడు ఒక స్పూన్ ఈ కారం పొడిని వేసుకొని తినండి. మునగాకు ఉంటుంది కాబట్టి రక్తం ఫుల్లుగా పడుతుంది. ఈ మంచి కారం పొడిని తయారు చేసుకోవడం కోసం కాకరకాయల్ని ఇలా పైన ఉండే పొట్టు తీసుకోవాలి. లోపలుండే గింజల్ని అలాగే ఉంచేసి చాలా సన్నగా కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె చాలా తక్కువగా కొద్దిగా వేసుకొని 2 స్పూన్ల మోతాదులో మినపప్పును ఇంకా కందిపప్పును తీసుకోవాలి. ఇక్కడ కందిపప్పు ప్లేస్లో మీరు శనగపప్పును కూడా తీసుకోవచ్చు. వీటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలని, అర టీ స్పూన్ మోతాదులో జీలకర్రని వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల మోతాదులో నువ్వులని వేసుకోవాలి. పప్పులను మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే కారం పొడి మంచి రుచిగా ఉంటుంది. నువ్వులని కొంచెం చిటపటమనగానే ప్లేట్లోకి తీసి ఈ మిశ్రమాన్నంతటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకాస్త నూనె వేసుకొని కాకరకాయల్ని వేయించుకోవాలి. కాకరకాయల్ని వేయించేటప్పుడు ఉప్పు, పసుపు లాంటివి ఏమీ వేయొద్దు. ఉప్పు వేస్తే ముక్కలు మెత్తబడిపోయి త్వరగా ఏగవు. సో ఉప్పు వేయకుండా ఈ విధంగా మంచి రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకును కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ మునగాకుని, కాకరకాయల్ని వేయించేటప్పుడు మంటని పూర్తిగా తగ్గించి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. వీటన్నింటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పప్పులను వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పులుపు కోసం కొద్దిగా చింతపండుని, ఇంకా వేయించి పెట్టుకున్నటువంటి కాకరకాయల్ని, మునగాకుని కూడా మిక్సీ జార్లోనే వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి టేస్ట్కి సరిపడా కారం పొడిని వేసి అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని, టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేయాలి. కారం పొడిని మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం పలుకులుగా ఉండేలాగే మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే మనకు తినేటప్పుడు మంచి రుచినిస్తుంది కారం పొడి. కారం పొడిలో తాలింపు పెట్టడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పొట్టు తీసిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలను కూడా వేయాలి. చివరిలో ఇంగువ వేసి కరివేపాకును కూడా వేసి కరివేపాకు మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి కారం పొడిని ఇందులోనే వేయాలి. సన్నాని మంట మీద కారం పొడిని ఒక 5 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఈ కారం పొడిని పూర్తిగా చల్లారిన తర్వాత బాక్సులో తీసి పెట్టుకుంటే నెల పైనే నిలువుంటుంది. చాలా టేస్టీగా ఉండే ఈ కారం పొడిలో చేదు కొద్దిగా తెలుస్తుంది కానీ ఎక్కువగా తెలీదు. ఈ విధంగా కొంచెం చేదు తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.